వెల్కమ్ టు వాగ్దేవి ఆన్లైన్ ఛానల్. వినాయక చవితి పర్వదినాన్ని 27 ఆగస్టు 2025 తేదీన హిందువులందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ వినాయక చవితి సందర్భంగా స్వామివారికి ఎటువంటి పుష్పాలు లేదా ఎటువంటి ఆకులతో పూజించాలనేది ఒక సందేహం ఉండొచ్చు. సాధారణంగా 21 రకాల ఆకులతోటి వీటిని పత్రాలు అనొచ్చు. వీటితోటి వినాయకుడిని పూజిస్తే ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్తారు. ఇవే మనకి అందుబాటులో ఉంటూ మన చుట్టుపక్కల ఉండేటువంటి ఈ పత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మాచి పత్రం, రెండవది బృహతి పత్రం అంటే వాక్కాయ ఆకు, బిల్వపత్రం అంటే మారేడు మూడవది, అలాగే నాలుగవది దూర్వాయుగ్మం అంటే గరిక అంటే గడ్డి, ఐదవది దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త, ఆరవది బదరీ పత్రం అంటే రేగి చెట్టు ఆకులు, అలాగే అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకు, అలాగే జంబూ పత్రం అంటే నేరేడాకు, చూత పత్రం అంటే మామిడాకు, కరవేర పత్రం అంటే గన్నేరు, విష్ణుకాంత పత్రం అంటే విష్ణుకాంత అనే చెట్టు ఉంటుంది దాని పత్రం, అలాగే దాడిమి పత్రం అంటే దానిమ్మ, దేవదారు పత్రం అంటే దేవదారు చెట్టు నుంచి వచ్చే ఆకు, అలాగే మరువ పత్రం మన ఇంట్లో మరువం చెట్టు మొక్కలు ఉంటాయి కదా వాటి నుంచి, అలాగే సింధువార అంటే వావిలి చెట్టు, జాజీ పత్రం అంటే జాజి ఆకు, గండకీ పత్రం అంటే దేవకాంచనం చెట్టు, సెమీ పత్రం అంటే జమ్మి చెట్టు ఆకు, అలాగే అశ్వత్థ పత్రం అంటే రావి చెట్టు ఆకు, అర్జున పత్రం అంటే తెల్లమద్ది చెట్టుకున్నటువంటి ఆకులు, అర్కపత్రం అంటే జిల్లేడాకు. వీటితోటి మనం దేవదేవుడిని వినాయకుడిని పూజిస్తే సర్వ కార్యాలు కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి. అలాగే ఆ స్వామి అనుగ్రహించి మనకి ఆశీస్సులు అందజేస్తాడని వినాయక చవితి నాడు వీటిని స్వామివారికి పూజిస్తే మంచిదని చెప్పి పెద్దలు పురాణాలు కూడా చెప్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.